ఓ మామూలు క్రికెట్ బ్యాట్ కోసం క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావంతో 15 ఏళ్ల బాలుడు పక్కాగా స్క్రిప్ట్ రాసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కేక్ తినిపించిన చేతులతోనే కత్తితో పొడిచి చంపిన ఈ కిరాతకం నేటి తరం పిల్లలపై డిజిటల్ ప్రపంచం చూపిస్తున్న ప్రభావాన్ని, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపాన్ని, నైతిక విలువల పతనానికి నిలువుదట్టంలా నిలుస్తోంది. హైదరాబాద్లోని కుకట్పల్లిలో సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో బయట వ్యక్తి కాదు, పక్కింట్లో నివసించే 10వ తరగతి చదువుతున్న ఓ 15 ఏళ్ల బాలుడేనని పోలీసులు నిర్ధారించారు. ఓ ఖరీదైన క్రికెట్ బ్యాట్ మీద ఆశ, క్రైమ్ వెబ్ సిరీస్ల ప్రభావం, డిజిటల్ ప్రపంచంలో విచక్షణ కోల్పోవడం వంటి కారణాలన్నీ కలిసి ఒక విద్యార్థిని కిరాతక హంతకుడిగా మార్చాయి. ఈ ఘటన నేటి సమాజంలో పిల్లల పెంపకం, వారి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రశ్నలను తలెత్తుతోంది. కుకట్పల్లి సంగీత్ నగర్లో నివసించే సహస్ర పాఠశాలకు సెలవు కావడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి పాప రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసులో పోలీసులకు పెను సవాల్గా మారింది. ఘటనా స్థలంలో ఎలాంటి బలమైన ఆధారాలు లేకపోవడం, అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. దాదాపు 300 మందిని విచారించినా చివరికి తండ్రిని అనుమానించినా ఎలాంటి పురోగతి లభించలేదు. అయితే హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి రావడం చూశాను అని అదే అపార్ట్మెంట్లోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన చిన్న సమాచారం కేసును కీలక మలుపు తిప్పింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందిత బాలుతుడిని అదుపులోకి తీసుకున్నాయి. విచారించగా మొదట పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పోలీసుల విచారణ సమయంలో సహస్ర ఇంట్లో నుంచి డాడీ డాడీ అని కేకలు విన్నాను అని చెప్పి దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా చేశాడు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. క్రికెట్ పై తనకున్న మోజుతో ఎలాగైనా క్రికెట్ బ్యాట్ కొనాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి తన కోరిక తీర్చుకునేందుకు అనుకూలంగా లేకపోవడంతో దొంగతనం చేయాలని బాలుడు నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 3 రోజులుగా ఇంటర్నెట్లో దొంగతనం ఎలా చేయాలి, దొరికిపోతే ఎలా తప్పించుకోవాలి వంటి విషయాలను వెతికాడు. పక్కాగా ఒక స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడు. పథకం ప్రకారం సహస్ర ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకొని తన అపార్ట్మెంట్ పై నుంచి సహస్ర ఇంటి వైపు దూకాడు. తలుపు గడి పెట్టుకోవడంతో సులువుగా లోపలికి ప్రవేశించాడు.
బాలుడు దొంగతనం చేయడం చూసిన సహస్ర కేకలు వేసింది. అమ్మా నాన్నలకు చెబుతా అని బెదిరించడంతో భయపడిపోయిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి 22 సార్లు విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం ఇంట్లోని హుండీ పగలగొట్టి డబ్బు తీసుకుని పారిపోయాడు. ఆధారాలు దొరకకుండా రక్తపు మరకలున్న టీషర్ట్ను వాషింగ్ మెషిన్లో, కత్తిని ఫ్రిడ్జ్ పైన దాచిపెట్టాడు. పదో తరగతి చదువుతున్న ఒక సాధారణ విద్యార్థి ఇంత కిరాతకంగా మారడం వెనుక అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. నిందితుడు తరచూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడడంతో పాటు ఎక్కువ సమయం సెల్ ఫోన్లో గడిపేవాడు. ముఖ్యంగా దొంగతనాలు, హత్యలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు బానిసయ్యాడు. వాటిని చూసి అందులోని ప్లాన్లను నిజ జీవితంలో అమలు చేయాలనుకున్నాడు. ఒక క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలనుకునే చిన్న కోరిక అతనిలో నేర ప్రవృత్తిని ప్రేరేపించింది. తన కోరిక నెరవేరకపోతే దొంగతనం చేసైనా దాన్ని దక్కించుకోవాలనే ఆలోచన అతనిలో బలంగా నాటుకుపోయింది. బాలుడు సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోయినా గంటలు తరబడి ఫోన్లో మునిగి తేలుతున్న తల్లిదండ్రులు గమనించకపోవడం అతని ప్రవర్తన అదుపు తప్పడానికి ఒక కారణమని చెప్పొచ్చు. పిల్లలు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలపై పర్యవేక్షణ కొరవడమే ఇలాంటి ఘటనలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుచిత మరింత సమాచారాన్ని అందిస్తారు. సుచిత. బబిత, మీరు చెప్పినట్టుగానే తల్లిదండ్రులు అతని ప్రవర్తనని అరే మారుతుంది, నా కొడుకు ప్రవర్తన మారుతుంది అని గమనించకపోవడమే ఈరోజు హత్య కారణం అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత పకడ్బందీగా ఒక పేపర్ మీద ఒక ప్లాన్ రాసుకొని వచ్చాడంటే, అంటే ఇది చేయాలి, ఒక క్రికెట్ బ్యాట్ కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలనే ఆశ ఏదైతే ఉందో ఆశ కోసం అయితే అతను బట్టలు 2 రోజుల క్రితమే ఒక పేపర్ మీద చాలా నీట్ గా ప్లాన్ రాసుకొని, అంటే ఒకవేళ కత్తి పెట్టుకొని వెళ్ళి ఇంట్లోకి ఎవరైనా వస్తే నేను దొంగతనం చేసేప్పుడు వాళ్ళని పొడి చేయాలి, ఇన్ కేస్ ఎవరు రాకపోతే ఎటువంటి ఆధారాలు దొరకకూడదు అని చెప్పి ఇంట్లో గ్యాస్ లీక్ చేసి వచ్చేయాలి అని చాలా పకడ్బందీగా ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళాడంటే, అంటే తను రోజుల తరబడి స్కూల్కి కూడా వెళ్ళకపోవడం ఇలాంటి, అంటే ఒక పిల్లడు పాడైపోతుందంటే తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతనైతే బాధ్యత ఉంటుందో అతను చదివే స్కూల్లో ఉన్న టీచర్లకు కూడా అంతే బాధ్యత ఉంటుంది. అతనైతే రావుస్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుదని చెప్తున్నారు. పక్కనే జస్ట్ వాళ్ళ ఇంటి నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది ఆ స్కూల్లో 10th క్లాస్ చదివిన పిల్లోడు ఇంత హత్య చేశాడు అంటే అది ఎంత దారుణం. అంటే నిజంగా అదంతా కూడా ఒక ప్లాన్డ్ గా చేశాడు. అది కూడా వచ్చి ఏదో అనుకోకుండా ఏదో తోపులాటనో కొట్లాటనో జరిగింది కూడా కాదు, ప్లాన్డ్ గా వచ్చాడు. అది కూడా మన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాబు వాళ్ళ నాన్న కూడా ఏం చేయకుండా ఉంటాడని తెలుస్తుంది. అలాగే వాళ్ళ అమ్మ కూడా ఏదో కంపెనీలో ఒక సెక్యూరిటీగా అయితే పనిచేస్తున్నారు. అలాగే దాని సిబ్లింగ్స్ అక్కలు తమ్ముళ్ళు వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అసలు ఈ బాబుకు సంబంధించి చూసినట్లయితే క్రైమ్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్ సంబంధించి మర్డర్ ఎలా చేయాలి, లేకపోతే ఈ దొంగతనం చేసి తప్పించుకోకుండా ఎవిడెన్సెస్ ఏమి వదలకుండా బయటికి ఎలా రావాలి అని పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ తోనే అయితే ఆయన బయటకు వచ్చాడు. అంటే ఆయన వచ్చి ఇంట్లోకి వెళ్ళి హుండీలో డబ్బులు చూసింటే అప్పుడే వచ్చింది సహస్ర. వచ్చి డోర్ తీయగానే సహస్రం చూసి ఎందుకు తీసినా అడిగేసరికి జేబు నుంచి కత్తి తీసి 22 కోట్లు పూర్తి కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు వచ్చే విధంగా అయితే పొడిచి, ఆ తర్వాత అక్కడి నుంచి అయితే ఒక 15 నిమిషాలు అక్కడే ఉండి, ఆ తర్వాత అయితే పక్కన బిల్డింగ్ ఏదైతే వాళ్ళు ఉండే బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గమనిస్తున్నాడేమో డౌట్ వచ్చి 15 నిమిషాలు అక్కడే ఉండి తర్వాత అయితే వెళ్ళడం జరిగింది. ఆ బాబు
అయితే కింద ఉన్న ఓనర్స్ కూడా కింద గేట్ మీద కూడా డెలివరీ బాయ్స్ కూడా నాట్ అలౌడ్ పైకి అని చెప్పి బోర్డు రాసి పెట్టారు. అంత సెక్యూర్డ్ గా ఉన్న బిల్డింగ్ అది. అట్లాంటి ఆ బిల్డింగ్ లోకి కింద నుంచి వెళ్ళారు, లేకపోతే బిల్డింగ్ లోనే ఎవరైనా చేశారు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే కింద నుంచి ఎవరు వెళ్ళింటారో సీసీటీవీ ఫుటేజ్ లేదు. అంటే వీళ్ళకి కూడా సీసీటీవీ లేదు, పక్కన బిల్డింగ్ లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అయితే కింద నుంచి ఎవరు పైకి వెళ్ళింది లేదు. సో అయితే బిల్డింగ్ లో వాళ్ళే చంపుండాలి అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది, లేదా తండ్రి కూడా చంపుండొచ్చు అన్న కోణం కూడా దర్యాప్తు సాగింది. అయితే ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ లో, అదే బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న ఒక వ్యక్తి, ఏవైతే ఖాళీగా ఉంటున్న వ్యక్తి, ఆ వ్యక్తి చంపాడని చెప్పి అతన్ని తీసుకెళ్దాం, అతని మీద దర్యాప్తు కొనసాగింది. కాకపోతే దాని తర్వాత అతను చేయలేదు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత తండ్రి కూడా చేసి ఉండొచ్చు. అంటే ఈ రోజుల్లో తండ్రి, అన్న, చెల్లి ఎవరైనా ఏ స్వలాభం కోసమైనా హత్య చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అందులో ఫస్ట్ తండ్రిని తల్లిని కూడా కూర్చోబెట్టి అయితే విచారణ జరిపారు. ఆ విచారణలో భాగంగా కూడా వాళ్ళు కూడా చేయలేదని తేలింది. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ పక్కన బిల్డింగ్ లో ఎవరైతే ఇప్పుడు హత్య చేసిన బాలుడు ఉన్న బిల్డింగ్ ఉంటుందో ఆ బిల్డింగ్ లో 4th ఫ్లోర్ లో బాలుడు వాళ్ళు ఉంటారు. 2 సంవత్సరాల క్రితమే వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. 3rd ఫ్లోర్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ అబ్బాయి కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు అని చెప్తే అబ్బాయిని మళ్ళీ, అంటే మామూలుగా అందరినీ విచారించినట్టే ఫస్ట్ అతన్ని కూడా విచారించారు. ఆ విషయంలో భాగంగా జస్ట్ నాకు సహస్ర అరుపులు వినిపించాయి, డాడీ 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 అని. అంతే, అంతకన్నా ఏం తెలియదు అని చెప్పారు. దాని తర్వాత నార్మల్ గానే పోలీసులు వెంట తిరుగుతూ ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా చాలా చాలా తెలివిగా అయితే ప్రవర్తించాడు. అయినా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి అతన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి గట్టిగా కూర్చోబెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తే అప్పుడు వచ్చింది నిజం, అసలు నిజం బయటికి. నేను చేశాను, ఇలా చేశాను, నా క్రికెట్ బ్యాట్ బట్టలు కొనుక్కోవడానికి నేను చేశాను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. 2 రోజులు అంటే వచ్చిన తర్వాత కూడా సంబంధించిన ఇప్పుడు ఈ షర్ట్ మీద తప్పకుండా రక్తం మరగలుంటాయి కదా, ఆ షర్ట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వాషింగ్ మిషన్ లో షర్ట్ పడేసి దాని తర్వాత కత్తి ఏదైతే అతను జేబులో పెట్టుకుని వచ్చాడో శాసన్ పొడిచిన కత్తి, ఆ కత్తిని కూడా నీట్ గా క్లీన్ చేసి ఫ్రిడ్జ్ మీద దాచిపెట్టి అతను రాసుకున్న లెటర్ ని కూడా ఇంట్లో సజ్జ మీద దాచిపెట్టి ఇలా రకరకాల ప్లాన్స్ అన్ని కూడా ఆయనకి ఒకటి చేయాలన్న తెగింపు అయితే ఫస్ట్ ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల వచ్చింది. ఇంకొకటి అతను ఈ ప్లాన్ ఇదంతా అయితే నేను చూసి క్రిమినల్ సినిమాలు లేకపోతే ఓటీటీ వెబ్ సిరీస్ ద్వారానైతే ఇదంతా కూడా వచ్చింది చెప్పుకోవచ్చు. అంటే పిల్లలు తప్పకుండా ఇంతకుముందు 2 నెలల క్రితం కూడా 3 నెలల క్రితం కూడా వీడిబెట్ల పరిధిలో బాయ్ ఫ్రెండ్ కోసం, అదే లవర్ కోసం అయితే వాళ్ళ మదర్ ని చంపేసిన పిల్లలు అబౌట్ 10th క్లాస్. అంటే ఈ ఏజ్ లో ఆ పిల్లలు వాళ్ళకి ఒక కరెక్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేక, ఇంట్లో వాళ్ళ భయం లేక ఇలా అయితే తయారవుతుందని చెప్పుకోవచ్చు బబిత. ఇంకొకటి ఈ బాబు ప్రస్తుతాన్ని అయితే ఆయన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత జూనియర్ హోమ్ కి అయితే పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సుచిత. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల పిల్లలకు ఏది మంచో ఏది చెడో తెలుసుకునే విచక్షణ లేకుండా పోతుంది. హింసను, నేరాన్ని ఒక సాధారణ విషయంగా చూసే ధోరణి పెరుగుతోంది. రైట్, బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు